చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణలో హైదరాబాద్ లో వర్షాలు దంచి కొడుతున్నాయి. గ్యాప్ ఇవ్వకుండా రోజు ఏదో ఒక చోట వర్షాలు పడుతూనే ఉన్నాయి. పూర్తిగా వచ్చిన కాసేపు అయినా కూడా భీకరంగా వర్షాలు కురుస్తూ లోతట్టు ప్రాంతాలను జలమయం చేస్తున్నాయి. తాజాగా మరొకసారి తెలంగాణ ప్రాంతానికి భారీ వర్ష హెచ్చరికలను వాతావరణ శాఖ ఇప్పుడు సూచిస్తుంది. దీని ప్రకారం రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణలో విపరీతమైనటువంటి వర్షాలు పడబోతున్నాయనేటువంటి విషయాన్ని వెల్లడించింది. ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి, దాని పరిస్థితి ఏంటో కూడా చూద్దాం. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది అల్పపీడనం. తెలంగాణ మీదుగా ఒడిశా వరకు విస్తరించి ఉన్నది ఒక ద్రోణి. రేపు ఉత్తర బంగాళాఖాతంలో మరో ద్రోణి ఏర్పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. సో దీంతో తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ కురుస్తున్నాయి, బట్ అంతకు మించి అంటే ఇంకా ఇప్పటికే పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. వాగులు వంకరు పొంగి పొరుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. గంగా తీర ప్రాంతాలు, ఉత్తర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతం నుంచి తెలంగాణ మీదుగా ఒడిశా వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. ఈ నెల 25న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 26న ఏపీ తీరాన్ని ఆనుకొని వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 4 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో పూర్తిగా ఈ యొక్క 4 రోజులు అయితే కొంత అలర్ట్గా ఉండాలి, దూర ప్రయాణాలు చేయడం మానేయాలంటూ కూడా చెప్తున్నారు. అసలు ఏ జిల్లాల్లో ఏ రకంగా ఏ తేదీలో వర్ష ప్రభావం ఉంటుందో కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. జిల్లాల వారీగా చూస్తే ఈ రోజు 24వ తారీఖు వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాల్లో వర్షాలు భారీగా పడేటువంటి అవకాశం ఉందంట. ఈ రోజు గురువారం 25వ తారీఖు వచ్చేసి ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాద్, హన్మకొండ జిల్లాలలో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అండ్ అలాగే 26వ తారీఖు శుక్రవారం వచ్చేసి ఇక్కడ మళ్ళీ సేమ్ ఆదిలాబాద్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయంట. అది 26వ తారీఖు ఎల్లుండి శుక్రవారం రోజు. అండ్ శనివారం 27వ తారీఖు వచ్చేసి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. చూసాం కొద్ది రోజుల క్రితం కామారెడ్డిలో ఏ రకమైనటువంటి వరద ప్రవాహం కొనసాగింది అక్కడ అని చెప్పేసి, మరలా అలాంటి పరిస్థితి వస్తుందేమోనని భయపడుతున్నారు అక్కడ. సో వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు నీరు చేరే అవకాశం ఉంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రజలు అవసరమైతే బయటకు రావాలి, ప్రభుత్వ సూచనలు ఖచ్చితంగా పాటించాలి అని వాతావరణ శాఖ సూచిస్తుంది. కొద్దిగా ఈ 2-3 రోజులు వార్తలు చూడడం చేయాలి. ప్రతి ఒక్క ప్రజలు కూడా అప్డేట్స్ తెలుసుకోవాలి. ఏ ప్రాంతాల్లో ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది, అక్కడ వీడియోలు చూడండి, ఏ రకంగా ప్రవాహం కొనసాగుతుంది, డ్యాములు గానీ పెద్ద చెరువులకు సంబంధించినటువంటి అప్డేట్స్ ని కూడా ఈ యొక్క వార్తలలో చూస్తూ ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు ఆ దారి కరెక్ట్ గానే ఉందా, మధ్యలో ఎక్కడైనా అవాంతరాలు ఏర్పడేటువంటి అవకాశం ఉందా, భారీ వర్షాలు పడితే మీరు వెళ్ళేటువంటి ఆ గమ్యస్థానాలలో ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి పాయింట్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ గమనించి ప్రయాణాలు లాంగ్ జర్నీలు చేయాల్సిన అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకొని ఒక 3-4 రోజులు అయితే జాగ్రత్తగా ఉంటే ఎలాంటి ప్రాణాపాయం కానీ ఇతర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఎదుర్కోవడానికి, అలాంటి పరిస్థితులు రాకుండా మనం జాగ్రత్త పడడానికి అవకాశం అయితే ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.